అదేందో నీకు కావాలంటే నువ్వేం కావాలో నువ్వు చెప్పుకో. వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉండాలా, వాళ్ళ అబ్బాయి ఏం చెప్పాలా, మన పరిస్థితి ఏంటి, మనం ఎక్కడ ఉన్నాం, మన పొజిషన్ ఏంటి, రంగా గారు రాధా గారు ఎక్కడ ఉండాలా, రాధా గారు ఏం చేయాలని ఆయన వ్యక్తిగతం. ఒకవేళ మొన్న ఎలక్షన్స్ లో ఆయన ఇక్కడ కూడా రాయలసీమలో కూడా ఆయన పర్యటించడం జరిగింది. ఆయన అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేయకపోతే, నొప్పుకోకపోతే ఆయన ఎక్కడ రానిరు, ఆయన వెనక ఎవరు పోరు, ఆయన వెనక ఎవరు తిరగచ్చు. సో కాబట్టి దీని వైఎస్ఆర్సీపీ వాళ్ళు, సారీ క్షమించాలి, ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా కాదు, దీని పోతిన మహేష్, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే పోతిన మహేష్ ని వైఎస్ఆర్సీపీ అనుకోవట్లేనప్పుడు నేనెందుకు పోతిన మహేష్ వైఎస్ఆర్సీపీ వాళ్ళగా చెప్పి ఆయన ఏదో పెద్ద ఫేమ్ లోకి తీసుకురావాలా? మహేష్ ఏం మాట్లాడారో చూద్దాం. మెరుపుల మహేష్ గారు, పోతిన మహేష్ గారు ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. రంగా గారి ఉద్యమ వారసులుగా మేమందరం అనేక సందర్భాల్లో పోరాటం చేశాం, ప్రజలకు అండగా నిలబడ్డాం. కానీ రంగా గారి జీవితాన్ని, ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి వ్యక్తులు మాత్రం కుటుంబ వారసులుగానే మిగిలిపోతాం. రంగా గారితో సహా దశాబ్దాలుగా కాపు సామాజిక వర్గం పోరాటం చేస్తున్న రిజర్వేషన్ల అంశం మీద వారి కుమారుడు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడారు. దశాబ్దాలుగా రంగా గారు కూడా పోరాటం చేశారు, కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలని. రైట్, మస్తాన్ గారు చూసారు కదా సార్. ఒక సబ్మిషన్ సార్, అసలు నాకు తెలిసి ఇప్పటి వరకు రంగా గారు ఏ రోజు గానీ కాపు రిజర్వేషన్ గురించి ఉద్యమించడం గానీ, మాట్లాడడం గానీ, ఎక్కడ గానీ ఒక వీడియో క్లిప్ గానీ, ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా ఎక్కడా గానీ లేదు. ఆయన ఎప్పుడు అలా మాట్లాడలేదు. ఇలాంటి పనికిరానోడు వచ్చి తీసుకొచ్చి ఆయన ఒక కులానికి పరిమితం చేస్తున్నారు చూసారా, ఇలాంటి పోతిని మహేష్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు బుద్ధి చెప్పాలి సార్. రంగా గారిని ఇంత పెద్ద స్థాయిలో నాయకుని ఒక కులానికి పరిమితం చేసినట్టు మాట్లాడుతున్నారు చూసారా. ఇది అందుకే వైఎస్ఆర్సీపీ వాళ్ళు జనసేన లాగా దగ్గర పెట్టుకోలేదు. పోతిని మహేష్ ఎక్కడ పెట్టాలో పార్టీ ఆఫీస్ కూడా తాకుంటా, గేట్ లోపల కూడా రానికుంటా కరెక్ట్ గా పెట్టారు. పోతిని మహేష్ మేము సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయినా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు సూపర్ గా హ్యాండిల్ చేశారు. నీ స్థాయి కార్పొరేటర్ ఎక్కువ, నువ్వు ఆడికి పడుండని చెప్పి. థ్యాంక్ యూ వెరీ సో మచ్ అన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. ఇంకోటి సార్, ఇంతకు ముందు ఒక చిన్న సబ్మిషన్ సార్. ఇంతకు ముందు అంబేద్కర్ గారి గురించి అమిత్ షా గారు మాట్లాడిన దాని మీద శ్రీకాంత్ అన్న అంబేద్కర్ గారి గురించి ఎలా మాట్లాడారు నాకు తెలిసి. దీని మీద బీజేపీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాంత్ అన్న మీద డిబేట్ లో మాట్లాడేదైతే ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త గాని, నాయకుడు కూడా దాని గురించి మాట్లాడలేకపోవడం కూడా దురదృష్టకరం. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రేమగా చూపించారు, చాలా చాలా గొప్పగా. మీరు మాట్లాడారా ఏమన్నా? పోనీ మీరు మాట్లాడారా మహేష్ గారు? మాట్లాడారా? ఒకటన్నా జరిగింది సార్, అలయన్స్ మీటింగ్ జరిగింది ఎన్డీఏలో, చంద్రబాబు నాయుడు గారు పోయారు. దాని మీద ఎలా మీరు మాట్లాడారా అని అడుగుతున్నా. చంద్రబాబు గారి గురించి టీడీపీ వాళ్ళు చెప్తారు, మీరు మాట్లాడారా అని అడుగుతున్నాను. అమిత్ షా గారు చెప్పిన వర్షన్ ఏంటి, దాన్ని అర్థం చేసుకునే విధానం ఏంటి, దాన్ని ఏ విధంగా దాన్ని వాళ్ళు ట్రాప్ చేశారు, ఏ విధంగా వాళ్ళు దాన్ని వక్రీకరించారనేది భారతదేశం మొత్తం తెలుసు. ఎక్కడ ఏం మాట్లాడితే రాజకీయం చేస్తామని భారతదేశ సంగతి వదిలేయండి సార్, మీరు మాట్లాడారా అని అడుగుతున్నా. నేను మళ్ళీ మూడోసారి అడుగుతున్నా, మీరు మాట్లాడారా, జనసేన మాట్లాడిందా అని అడుగుతున్నా. సార్ ఆయన మాటల్ని వక్రీకరించారు సార్, ఆయన ఉద్దేశం అది కాదు సార్. సరే, జనసేన తరఫున ఇప్పటి వరకు దీని మీద రెస్పాండ్ అయింది మెరుపుల మహేష్ గారు ఒక్కరే. ఆ విధంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. శ్రీకాంత్ గారిని ఎలా అప్రిషియేట్ చేస్తున్నామో మిమ్మల్ని కూడా అలాగే అప్రిషియేట్ చేయాలి. రైట్, మస్తాన్ గారు ఒకసారి. మస్తాన్ గారు సార్, ఏంటి ఇప్పుడు రంగా గారి పేరుతోటి ఒక యూనివర్సిటీకి రంగా గారి పేరు పెట్టాలి, లేదా ఒక జిల్లా ఏర్పాటు చేయాలి, ఈ రెండు ప్రతిపాదనలు అయితే నేనన్నది కాపు సామాజిక వర్గం నుంచి రావట్లేదండి. బడుగు బలహీన వర్గాలు, విసర్జిత సామాజిక వర్గాలు, యాజ్ రైట్లీ టోల్డ్ బై వెంకట గురుమూర్తి గారు. ఆయన అందరి ప్రతినిధి, 88% మంది ప్రతినిధి ఆయన. వాళ్ళందరి డిమాండ్ మరి రంగా పేరు నిలబడిపోవాలి. ఐ థింక్ మీరు గుంటూరు అనుకుంటా, కన్నావారి తోట సెంటర్లో గాంధీ నేతాజీ విగ్రహాల మధ్య రంగా గారి విగ్రహం ఉంటుంది. దేశంలో ఎక్కడ లేదు. అంతగా గుండెల్లో పెట్టుకున్నారు గుంటూరు వాళ్ళు కూడా. సరే, ఆ ప్రాంతానికి సంబంధించి ఒక్కసారి ఆయన గుర్తు చేసుకోవడానికి ఒక యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టమా, జిల్లా ఏర్పాటు చేయటమా, అట్లాంటి ప్రతిపాదనలు ఏమన్నా కూటమి ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. వంగవీటి రంగా గారు యాక్చువల్గా విజయవాడకి సంబంధించి మామూలుగా పేద ప్రజలు ఏదైనా సమస్య ఎదుర్కొంటే